హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆకుకూరతో పచ్చడికి కావలసిన పదార్థాలు. ఈ ఆకుకూరతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని పప్పు దినుసులు వేసుకొని మినపప్పు, పొట్టుమినపప్పు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఈ చల్లారేగా పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు అదే కొంచెం నూనె ఉంది కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని తరిగి అందులో ఆ బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు దాన్ని కలిపేస్తే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగానే మగ్గుతుంది. ఇది పక్కన మగ్గే లోపల మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గింది కదా, కొద్దిగా లైట్గా మళ్ళీ కలుపుకొని మాడంటకుండా ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. అప్పుడు చక్కగా పచ్చివాసన ఉంటే బాగుండదు, చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసింది ఇలా పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో పొడి కొట్టిన కదా, ఆ మిక్సీ జారి కొంచెం ఆ ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ కొంచెం పొడి కొట్టుకుందాం. అందులోనే కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పాలి. పేస్ట్లా కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి తోటకూర చల్లారింది కదా, ఆ తోటకూరని బాగా మగ్గిపోయిన తోటకూరని ఇందులో వేసేసి మిక్సీ పట్టుకుంటాం. అంతే అండి, ఎంతో రుచిగా తోటకూర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.